కల్కి 2898 నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను. అయినో ఇప్పటికీ వీడియో చాలా లేట్ అయిందని. సో ఎప్పట్లానే మూవీ ఎలా ఉందో ఒక్క లైన్లో చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా 100 రేట్లు బాగుంది మూవీ. ఇప్పటి వరకు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ వీడియో ఆపేసి వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఇలాంటి మూవీ మళ్ళీ థియేటర్స్లో చూడాలంటే చాలా టైం పట్టిద్ది. ఎంత పెద్ద స్క్రీన్లో పాసిబుల్ అయితే అంత పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి మూవీని. ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి ఏదైనా పెద్ద ప్లస్ పాయింట్ ఉందంటే అది మూవీ యొక్క కాస్టింగ్. ఒక్క చిన్న పేరు కూడా లేదు మూవీలో, ప్రతిదీ పెద్ద పెద్ద పేర్లే. లైక్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, ఇలాంటి ఎన్నో పేర్లు ఈ మూవీలో చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి కాసేపట్లో వద్దాం. బట్ మన ఛానల్ స్టోరీ వరల్డ్ తెలుగుకి ఎవరైనా మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టోరీ చాలా సింపుల్. మహాభారతంలో మూవీ స్టార్ట్ అయ్యి 2898 AD వరకు ఏం జరిగింది అదంతా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించడానికి ట్రై చేశారు. ఈ మూవీలో బేసిక్గా భైరవ అనే ఒక బౌంటీ హంటర్ ఉంటాడు అనమాట. తన డ్రీమ్ ఏంటంటే కాంప్లెక్స్కి వెళ్ళడం. కాంప్లెక్స్ అనేది ఒక పెద్ద ప్లేస్, లైక్ మీరు ట్రైలర్లో చూసుంటారు కదా. దానికోసం తను ఏమైనా చేస్తాడు. అవతల పర్సన్కి ఏమైనా సరే భైరవ పట్టించుకోడు. తనకు కావాలనుకుంటే తను తీసుకుంటాడు. సో ఇలాంటి క్యారెక్టర్ అనమాట మన భైరవది ఈ మూవీలో. సో ఇక్కడ భైరవ కాంప్లెక్స్కి వెళ్ళాలంటే భైరవ క్యారెక్టర్ సుమతిని పట్టుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్లో అశ్వత్థామ భైరవని అడ్డుతాడు అనమాట. సో వీళ్ళ మధ్యన ఇక్కడ కనెక్షన్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు గొడవ పడుతున్నారు, ఇదే ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ అనమాట. చాలా సింపుల్ స్టోరీ, ఎక్కువ బుర్ర పెట్టాల్సింది ఏం లేదు. అండ్ అలా ట్విస్ట్లు టర్న్స్ అలాంటివి కూడా ఏం లేవు. సో మీరు ప్రశాంతంగా కూర్చొని 3 hours లెంత్ ఉన్న మూవీని దర్జాగా చూడొచ్చు. సో ఇంకా మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్లోనే మనకి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అనమాట. స్టోరీ ఎందుకో మూవీని బాగా లాగుతున్నారు అనిపిస్తుంది. దిశా పటాని క్యారెక్టర్ రూక్స్ ఏదైతే ఉందో ఈ మూవీలో కంప్లీట్ వేస్ట్ అని చెప్పాలి. మన బాయ్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారేమని పెట్టుంటారేమో తన క్యారెక్టర్. బట్ నార్మల్గా అయితే తన క్యారెక్టర్ ఈ మూవీలో కంప్లీట్గా అనవసరం. ఏమైనా ఫ్యూచర్ మూవీస్లో పెడితే ఓకే, కానీ ప్రజెంట్ మూవీలో మాత్రం మాత్రం స్కోప్ లేదు. మన డార్లింగ్కి కొన్ని కామెడీ సీన్స్ పెట్టడానికి మూవీ ఫస్ట్ హాఫ్ని కొంచెం అటు ఇటు చేశారనమాట. లైక్ మంచి ఊపులో వెళ్తున్న సీన్ మధ్యన కామెడీ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో అది పోద్ది అనమాట. అంటే కొన్ని సీన్స్లోనే ఫస్ట్ ఒక 30 minutes అలా ఉంటుంది. బట్ ఎప్పుడైతే అశ్వత్థామ క్యారెక్టర్ మూవీలో ఎంటర్ అవుద్దో అక్కడ నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ అలా ఒక హై ఇచ్చే ఇంటర్వల్ సీన్ అండ్ అలా మూవీ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోద్ది. అండ్ ఒక్కసారి మూవీ సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అయ్యాక ఇంకా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి. చాలా అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉంటాయి మూవీలో సెకండ్ హాఫ్లో. అండ్ నేను ఇక్కడ ఏ స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోవట్లేదు. సో మీరు డెఫినెట్లీ థియేటర్స్లోకి వెళ్ళి ఆ మూవీని ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ దీన్ని కల్కి 2898 AD అనడం కన్నా మహాభారతం 2 అనడం చాలా ఈజీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మూవీకి హై ఇచ్చే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఓన్లీ మహాభారతం సీక్వెన్సెసే. లైక్ మిగతా కూడా బాగున్నాయి, బట్ మహాభారతం సీక్వెన్సెస్ ఏవైతే వస్తాయో అవైతే నెక్స్ట్ లెవెల్ తీసాడు మన నాగేశ్వరన్ మామ. అసలు ఏమనుకున్న సీన్స్ తీసాడో తెలియదు, కానీ మహాభారతం సీక్వెన్స్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు మొత్తం మూవీ థియేటర్ అంతా ఒక స్టేడియంలో తయారైపోతుంది. లైక్ జనాల అరుపులు, ఆ కేకలు అసలు మామూలుగా లేదు. నాకైతే ఈ మూవీలో బాగా నచ్చింది మహాభారతం సీక్వెన్స్. మీరు ఎందుకు చెప్తున్నానో మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ సీన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఇప్పుడు మూవీ యొక్క కొన్ని నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఫస్ట్ అండ్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఈ మూవీలో యాక్టర్స్ యొక్క యాక్టింగ్, ఎస్పెషలీ అమితాబ్ సార్ అండ్ కమల్ హాసన్ సార్ ఎర్రగా తీశారు. అసలు కొన్ని సీన్స్లో అయితే ఈ మూవీకి హీరో అసలు డార్లింగ్ కాదనిపిస్తుంది. లైక్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్కి అంత స్కోప్ ఉంది మూవీలో. అశ్వత్థామ క్యారెక్టర్ చాలా చింపేశారు అసలు. లైక్ ప్రతి సీన్ ఆయన డైలాగ్ డెలివరీ ఏదైనా అవ్వచ్చు, సినిమాలో మాత్రం తోపు క్యారెక్టర్ ఇచ్చారు అంతే. కమల్ హాసన్ సార్ గారి క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే మూవీలో ఆ క్యారెక్టర్ కొంచెం మిస్టరీ ఉంటుంది అనమాట. అది మీరు థియేటర్కి వెళ్ళి చూస్తేనే అర్థమవుద్ది. ఇక్కడ చెప్పి నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇప్పుడు మన ప్రభాస్ డార్లింగ్ విషయానికి వస్తే బాహుబలి తర్వాత ఒక ప్రాపర్ హిట్ ఈ సినిమాతోనే పడింది అనిపించింది నాకైతే. లైక్ సలార్ బాగుంది, లిటరలీ సలార్ నాకు చాలా నచ్చింది. బట్ ఒక ప్రాపర్ హిట్, లైక్ అందరి పరంగా హిందీ రివ్యూవర్స్, తెలుగు రివ్యూవర్స్, ఇలా ప్రతి ఒక్కరు ఈసారి ఫుల్ ప్లెజ్డ్గా మన ప్రభాస్ అని పొగుడుతున్నారు. ఓన్లీ బికాస్ ఈ మూవీలో తన యాక్టింగ్ అండ్ ఆ క్యారెక్టర్కి ఇచ్చిన లైఫ్ ఏదైతే ఉందో అది ఓన్లీ బికాస్ ఆఫ్ మన డార్లింగే. అండ్ చాలా రోజుల తర్వాత మన డార్లింగ్కి ఒక మూవీలో ఇంత కామెడీ టైమింగ్ పడింది. అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది, నో డౌట్. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, కొన్ని సీన్స్ ఈ కామెడీ వల్లే కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి అనమాట. సో మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నా అనేది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో దేని గురించి నేను మాట్లాడాలి అంటే అది బుజ్జి అండ్ భైరవ తాలూకు బాండింగ్ అని చెప్పాలి. మూవీలో అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సిరీస్లో ఓకే, బట్ మూవీలో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కొన్ని సీన్స్లో అయితే వాళ్ళ కామెడీ అండ్ వాళ్ళ టైమింగ్స్ మామూలుగా లేవు అసలు. అండ్ కమింగ్ టు దీపికా పడుకునే, తన క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ప్రతి సీన్లో తను ఎంతైతే ఎఫర్ట్ పెట్టాలనుకుందో ఈ మూవీలో కంప్లీట్ ఎఫర్ట్ పెట్టేసింది తనైతే. నాకైతే తన యాక్టింగ్ చాలా ముందు నుంచి ఇష్టం, బట్ ఈ మూవీతో ఒక మెట్టు ఎక్కేసిందని చెప్పొచ్చు. అండ్ మూవీలో ఉన్న అందరూ ఆల్మోస్ట్ ఇచ్చిన రోల్స్ని కుమ్మేశారు. అండ్ మూవీలో చిన్న విలన్ రోల్ చేశారు కదా, క్యారెక్టర్ పేరు మానస్, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు.
ఆయన బెంగాలీ యాక్టర్ అనుకుంటా. దిల్ బేచారా మూవీలో హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్ కూడా తనే చేశారు. సో తన యాక్టింగ్ ముందు నుంచి చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో కూడా ఆయన క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా సింక్ అయింది. అండ్ ఇప్పుడు మూవీ యొక్క సెకండ్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో ఉన్న విజువల్స్. ఇలాంటి మూవీ ఇండియాలో ఇంకెప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. ప్రెసెంట్ ఇలాంటి మూవీ వచ్చింది కాబట్టి వెంటనే చూసేయండి. ఎందుకంటే ఇంత విజువల్ వండర్ మూవీని మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంతకుముందు ఒక పెద్ద మనిషి ట్రై చేశాడు, బట్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. సో దాని గురించి గుర్తెచ్చుకోవాలనుకోవట్లేదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో అవాయిడ్ చేద్దాం. మన నాగశ్విన్ మామ ఈ మూవీతో ఒక పునాది వేశాడని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకా మూవీ యొక్క థర్డ్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ యొక్క స్టోరీ. మైథాలజీని ఫ్యూచర్తో బ్లెండ్ చేసిన ఐడియా ఏదైతే ఉందో అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కొన్ని ఇంటర్వ్యూస్లో మన నాగశ్విన్ గారు చెప్పారు తను లిటరల్లీ ఒక మహాభారతానికి కంటిన్యూషన్ స్టోరీ రాయాలనుకున్నారు. అండ్ నాకు తెలిసి ఈ మూవీలో అవుట్పుట్ అయితే కంప్లీట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ యొక్క ఫోర్త్ పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణ గారు అయితే ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మేశారు అసలు. ట్రైలర్లో అండ్ ప్రమోషనల్ మెటీరియల్స్ అన్నింటిలో బాగుంది, బట్ మూవీలో అది ఎలా వస్తుంది అని చెప్పి చిన్న డౌట్ ఉండేది. బట్ మూవీ చూసాక ఆ డౌట్ కంప్లీట్గా క్లియర్ అయిపోయింది. ప్రతి సీన్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సీన్ని ఎలివేట్ చేసింది. సో డెఫినెట్లీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ నాకు ఈ మూవీలో ప్రతిదీ నచ్చింది, బట్ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అబ్బా. సో వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మూవీలో ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ మూవీలో అన్నెసెసరీ టైమ్స్లో కామెడీ వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కొన్ని సీన్స్లో ఈ కామెడీ వల్ల ఆ ఫ్లో మిస్ అయ్యిద్ది అనమాట మూవీలో. లైక్ ఒక మంచి సీన్ చూస్తున్న టైంలో సడన్గా కామెడీ వస్తే ఆ సీన్తో ఒక వాల్యూ పోద్ది అక్కడ. అండ్ ఇప్పుడు మూవీ యొక్క సెకండ్ నెగిటివ్ విషయానికి వస్తే మూవీలో మనకి రిలీజ్ చేయకపోయిన ముందు ఒక ఇటలీ సాంగ్ ఉందని చెప్పారనమాట. అది కంప్లీట్ వేస్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే లైక్ మూవీ రిలీజ్ అవ్వకపోయిన ముందు ఆ ఫొటోస్ అని వదిలారు ఇటలీలో ఏదో సాంగ్ తీస్తున్నట్టు, బట్ మూవీలో అది జస్ట్ ఫర్ ఒక 3-4 సెకండ్స్ ఉంటుంది అంతే నాకు తెలిసి. సో ఆ సాంగ్ అండ్ ఆ ప్లేస్మెంట్, ఆ సాంగ్ ప్లేస్మెంట్ ప్రతిదీ చాలా ఫస్ట్గా ఉంది. నాకైతే ఆ మూవీలో సాంగ్ని పెట్టకపోయి ఉంటేనే బాగుండేదేమో అనిపించింది. నేను ఒక కంప్లీట్ మాస్ సాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది ఒక జస్ట్ పార్ట్ అనమాట. మీరు మూవీ చూస్తే మీకు ఈ పాయింట్ చాలా డిసప్పాయింట్ అవుతారు. అండ్ థర్డ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో దిశ పటాని క్యారెక్టర్ని కంప్లీట్గా వేస్ట్ చేసుకున్నారు. ఐ మీన్ తను ఈ మూవీలో ఉన్నా లేకపోయినా అస్సలు ఏమాత్రం మార్పు ఉండదు. సో పెట్టి వేస్ట్ చేశారనిపించింది. ఏదో కాస్త అబ్బాయిలకి బాగుంటుందేమో అని చెప్పి పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే, లేకపోతే ఆ కంప్లీట్ ఆ క్యారెక్టరే వేస్ట్. సో ఇవైతే నా నెగిటివ్స్. మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ అయితే నాకు డెఫినెట్లీ వచ్చింది. స్టోరీ బిల్డింగ్ అని కూడా మీరు చెప్పొచ్చు, బట్ ఆ స్టోరీ బిల్డింగ్ కూడా మనకి చాలా స్లోగా చూపిస్తారనమాట. సో నెగిటివ్స్ అయితే ఆల్మోస్ట్ ఇవే. ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించింది అంటే మాత్రం నాకైతే మూవీ చాలా నచ్చింది. డెఫినెట్లీ ఈ మూవీని ఇంకో 2-3 టైమ్స్ చూస్తాను. అండ్ అందులో ఒక్కసారైనా సరే నేను ఐమాక్స్లో అయితే ఈ మూవీని చూస్తాను. అసలు ఐమాక్స్లో ఎలా ఉంటుంది అనేది ఊహించుకుంటేనే లైక్ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నో డౌట్ మళ్ళీ థియేటర్స్లో చూడండి. సో నో డౌట్ మీ మొత్తం ఫ్యామిలీస్ని టికెట్స్ చేసేసి ఈ మూవీకి తీసుకెళ్ళండి. సో మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దయిన ముసలి వాళ్ళ వరకు అందరూ ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ మూవీలో వాళ్ళకి కావాల్సింది, చిన్నపిల్లలకు కావాల్సింది ప్రతిదీ బాగా బ్లెండ్ చేశారు. సో కలికి 2898 మూవీకి నా రేటింగ్ 3/5. ఇన్ కేస్ మీరు ఈ మూవీ చూసేసి ఉంటే మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా రాయండి. అండ్ మన ఛానల్ స్టోరీ వెల్ తెలుగుకి మొదటిసారి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంట్రెస్టింగ్ వీడియోలు కలుద్దాం. అండ్ ఇదంటే టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.